హలో అండి. నేను ఇవాళ సామాన్లు క్లీనింగ్ చేసే మెషిన్ గురించి మీకు చెప్తాను. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అంటే యూట్యూబ్లో చూస్తే ఓకే, జనరల్గా ఈ సామాన్ల మిషను అంటుంటారు కదా, ఏంటని మా అసిస్టెంట్ ఒక అమ్మాయి అడిగిందనమాట. అది ఒకసారి చూపించరా, ఎట్లా చేస్తారో. తను రానప్పుడు నేను ఇది వాడుకుంటాను. సో ఇది ఇట్లా మనం ప్రతి ఒక్క వస్తువుని అన్నం మెతుకులు అట్లాంటివి ఏమి లేకుండా జస్ట్ అవన్నీ తీసేసి మనం ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువుని ఈ విధంగా బోడించుకోవాలి. ఈ సామాన్య మిషన్లో 2 ర్యాకులు ఉంటాయి. బీరువాలాగా లొసుగులాగా తీస్తాం కదా, ఇట్లా 2 ర్యాకులు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ని మనం బోళిచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే కింద నుంచి వాటర్ పైకి వెళ్ళి అది క్లీన్ చేసి పడిపోద్ది అనమాట. అందుకని ఇది పై ర్యాకులో కూడా నేను సామాన్లు ఇట్లా పెట్టాలి. చూసారు కదా, గరిటెలు కూడా, కప్పులు, సామాన్లు, బౌల్స్, ఈవెన్ చెంబులు కూడా మనం బోళిచ్చి పెట్టాలి. ఇట్లా మనం వెల్లకితలు పెట్టామనుకోండి, నీళ్లు నిలబడతాయి. సో ఈ విధంగా 2 ర్యాకుల్లో మనం అట్లా పెట్టుకోవాలి. దాని కింద నేను ఇప్పుడు తిప్పుతున్నాను చూడండి, ఆ దాంట్లో నుంచి వాటర్ వచ్చి ఫోర్స్గా వాటిల్లోకి వెళుతుంది అనమాట, విత్ క్లీనింగ్ పౌడర్ తోటి. చూసారు కదా, ఇది కూడా ఈ ర్యాక్ కూడా నేను లోపలికి నెట్టి, దీనికి కూడా కింద అట్లాంటిదే ఒక స్టిక్ లాగా ఉంటుంది. దానికి హోల్స్ ఉంటాయన్నమాట. ఆ హోల్స్లో ఫోర్స్గా నీళ్లు పైకి వెళ్ళి క్లీనింగ్ పౌడర్ తోటి అది బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఒక 1 అవర్ పెట్టేయచ్చు మనం. చూసారు కదా, అదిగో దాన్ని మనం అదే తిరుగుతుంది. నేను ఎలా ఏంటి అనేది మీకు జస్ట్ నేను తిప్పి చూశాను. దాని మూత అంటే దాని లాగినప్పుడు ఇట్లా ఒక 2 బాక్స్ టైప్లో ఉంటుంది. దాంట్లో మనం పౌడర్ వేస్తాం. ఇందులో షైనింగ్ రావడానికి ఒక ఆయిల్ వేస్తాం అనమాట. సో ఇవన్నీ వేసేసి అది ఆ పౌడర్ ఇది అనమాట. సో ఇది మనం 2 ర్యాకులు కాబట్టి 2 ర్యాకులకి సరిపడా కొంచెం ఎక్కువ పౌడర్ వేసుకోవాలి. ఒక ర్యాకుకి సరిపడా అయితే మనం కొంచెం చాలు. ఈ విధంగా దాన్ని మూతని పైకి నెట్టేసేయాలన్నమాట. అది పోయి స్టిక్ అయిపోతుంది. చూసారు కదా, ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు అనమాట. మనకి రెగ్యులర్గా ఉపయోగపడేవి మనం ఆపరేట్ చేసుకో. అక్కడ పైన ఒక ర్యాకు, కింద ఒక ర్యాక్ అని ఉంది కదా, దాన్ని మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఒక ర్యాక్ అయితే ఒక ర్యాకు, 2 ర్యాకులు అయితే 2 ర్యాకుల సామాన్లు పెట్టామని మనం దాన్ని ప్రెస్ చేయాలి. తర్వాత డైలీ వాష్ 60 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం దాన్ని ఇట్లా కింద నుంచి తీసుకెళ్ళి ఆ లైట్ని అక్కడ పెట్టాలి. చూసారు కదా, ఈకో అవసరం లేదు. ఈ బటను పిల్లలు నొక్కి దాన్ని ప్రెస్ చేసేస్తారనమాట. అందువల్ల కొంచెం ట్రబుల్గా ఉంది, అయినా పర్వాలేదు, వస్తుంది చూడండి. లైట్గా పైనుంచి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు డైలీ 60 డిగ్రీస్ అని. సో ఇక్కడ రిన్స్, వాష్ ఉన్నాయి కదా, డ్రై. సో మనం వాష్ అని కూడా పెట్టాలి. రిన్స్ ఉంది, వాష్ కూడా పెట్టాలి. ఇప్పుడు నేను వాష్ దగ్గర ప్రెస్ చేస్తాను. వాష్ చేయాలి కదా మనం, వాష్ చేసి రిన్స్ చేయాలి. సో 2 పెట్టేస్తాం. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీ అండి. ఆ 3 ఐటమ్స్ పెట్టుకుంటే చాలు. ఇది 1 అవర్ 10 మినిట్స్లో మనకి క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ లోపల ఉండే సామాన్లన్నీ 1 అవర్ 10 మినిట్స్లో అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం అన్నీ సెట్ చేసుకొని ఆన్ చేసేయాలి. ఇదండి సామాన్ల మిషను. అంటే ఇది కంపెనీది, ఐఎఫ్బి కంపెనీది. ఇట్లాంటివి 2 ర్యాక్లు ఇస్తారు. ఇది ఎందుకంటే స్పూన్స్ పెట్టుకోవడానికి, స్పూన్స్ చిన్న స్టిక్ టైపులో ఉండేవి పెట్టుకోవడానికి జారిపోకుండా అది ఇస్తారు. నాకు అది అవసరం లేక